దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల వందనాలు తెలియజేసుకున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ముందుకెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా యేసయ్య, నీ మహాకృపలో మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము నాయన. ప్రభువా, కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ భయంకరమైన దినాలలో, ఈ లాక్డౌన్ సమయంలో కృపనిచ్చి సహాయం చేసి రక్షించి పోషించిన విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ ద్వారా ఏకీభవిస్తూ వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రజలకు విలువది దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. తండ్రి, ఇదిగో నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నామని మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యములు ప్రభువా, ఆశ్చర్య కార్యములు మీరు జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. నాయన, ప్రతి బిడ్డను బలపరచండి ప్రభువా. ప్రతి బిడ్డను లేవనెత్తమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఎంతమంది దుఃఖంలో, వేదనలో, కృంగుదలలో ఉన్నారు, అలాంటి వారిని విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా. ఈ ఉదయ కాలంలో నాయన, ప్రారంభం నుంచి నా తండ్రి అంతము వరకు నాయన నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపులో జరిగించుకుని ప్రభువా, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మనమందరం కూడా యేసుక్రీస్తును స్తుతించి ఆరాధించి కనపడదాం. అందరూ కూడా నాతో కలిసి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, దేవా నీకు స్తోత్రం.
పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు. అందరం కూడా మన హృదయాలను దేవుని వైపు తిప్పుకొని కళ్ళు మూసుకొని మన చేతుల ఆకాశం వైపు వెక్కి మన దేవాది దేవుని స్తుతించి ఘనపరిచి స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు నాయనా. హల్లెలూయా. సింహాసన ఆసీనుడైన పరిశుద్ధుడా పరిశుద్ధుడా. సింహాసన ఆసీనుడైన పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన. సింహాసన ఆసీనుడైన పరిశుద్ధుడా పరిశుద్ధుడా. సింహాసన ఆసీనుడైన పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన. కేరుబులు సేరాపులు ఓగడుమా పరిశుద్ధుడా. కేరుబులు సేరాపులు ఓగడుమా పరిశుద్ధుడా. ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన. ఏడు దీప స్తంభాలలో నడచినామా పరిశుద్ధుడా. ఏడు దీప స్తంభాలలో నడచినామా పరిశుద్ధుడా. ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన. అగ్ని జ్వాల నేత్రములున్నా అపరంజిలాంటి పాదములున్నా. అగ్ని జ్వాల నేత్రములున్నా అపరంజిలాంటి పాదములున్నా. ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన. ఆది అంతమైన యేసు అల్ఫా ఓమేగైన యేసు. ఆది అంతమైన యేసు అల్ఫా ఓమేగైన యేసు. ఆరాధన యేసు ఆరాధన 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 ఆరాధన యేసు ఆరాధన.
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న మా దేవానికి వందనములు స్తోత్రములు నాయన. గొప్ప దేవ, గొప్ప కార్యములు ఆశ్చర్యములు మా జీవితాల్లో జరిగిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రములు నాయన. బలవంతుడా నీకు స్తోత్రములు. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. ధవలవర్ణుడా రత్నవర్ణుడా 10,000లో అతి కాంక్షణుడు అయిన మా రాజానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొకసారి నేను ఈ పరిశుద్ధ దినంలో మమ్మల్ని చేర్చినందుకే మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గొప్ప చేయడానికి దేవా మీరు చూపిన మంచి కృప కొరకే వందనాలు స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎంతమంది దేవులో ఏకీపిస్తున్నారు దేవా, ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శిస్తున్నాడు నాయన. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నాడు దేవా, నీకు వందనాలు స్తోత్రములు నాయన. యేసయ్యా ఏ బిడ్డలైతే వ్యాధులతో బాధలతో సమస్యలతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు దేవా, ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకిస్తున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు. ఏ బిడ్డలైతే నెమ్మది లేదు నాయన, ఏ బిడ్డలైతే సమాధానం లేక ఉంటున్నారు దేవా, యేసయ్యా వారికి సమాధానం నెమ్మది మీరు దయచేస్తున్నాడు తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే దేవా ఆకలి బాధతో బాధపడుచున్నారు దేవా, వారికి అందరికీ నైనా యేసయ్యా మీరు తోడుగా ఉంటున్నాడు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు. ఈ కాల సమయంలో ఇంతవరకు జరిగించిన ఆరాధన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీకు ముందు వాక్యంలోకి వెళ్ళవచ్చుండగా నీ దైవదాసు నోటికి బోరగా ఉంది నాయన. ఏ వాక్యం అయితే మాకు అవసరమైంటున్నదో ఆ వాక్యం ద్వారా మీరు మనతో మాట్లాడుతున్నామని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికీ మీరు దయచేస్తున్నాడు నాయన. యేసయ్యా ముందున్న సమయం అంతా నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులు జరిగించుకొని మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నా. యెహోవా ఉదయమున నా కంఠస్వరమునికి వినబడను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొక్క చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమడు వారిని నీవు నశింప చేసేదవు. కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గము నాకు సుష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుట్ట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చుములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషమును బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కీడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసించుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనము గమనిస్తే వాక్యములో రాయబడి ఉంది. ఉదయకాల ప్రార్థనల గురించి మనం చూసుకున్నాం. అవునండి,
దావీదు భక్తుని జీవితంలో ఆయన ఉదయ కాలములోనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన సిద్ధము చేసి దేవుని కొరకు కాల్చుకుని ఉండేటువంటి వాడు అని మనం చదువుతున్నాం. చూద్దాం 2వ వచనం 5వ కీర్తన మనం గమనిస్తే 2వ వచనంలో మనం చూస్తే, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాసి ఉందును. ఉదయ కాలంలో మన అంశం ఎక్కువ జామున ఉదయ కాలమున ప్రభు సన్నిధిలో మనం కనబడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది దేవుని భక్తులు ఎక్కువ జామున లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారు. అనేకులు ఏ పని చేయాలన్నా ఎక్కువనే లేచి లేక ఉదయమునే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించేటువంటి వారు. ఆ తర్వాత వారి పని బాటలకు వెళ్ళేవారు. కాబట్టి మొదటి విషయం చెప్తున్నాను, ఉదయ కాలంలో లేచి దేవునికి మనము ప్రార్థన చేయాలి. 5వ కీర్తనలో మనం చూశాం 2వ వచనములో 3వ వచనములో దావీదు భక్తుడు ఆ రాజుగారు మరి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధానంలో నుంచి ఉదయ కాలంలోనే లేచి ఆ దేవాది దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు. ఇంకా మనకు వాక్యములో మనం చూస్తే ఆయన అనుభవాలు చూద్దాం. బైబిల్ గ్రంథములో నుంచి మనం చూస్తే 119వ కీర్తన 147వ వచనాన్ని నేను చదువుతా. 119వ కీర్తన 147వ వచనం, తెల్లవారకు మునిపే మొదలుపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, తెల్లవారకు మునిపే నేను నీకు మొదలుపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నా. ఉదయ కాలంలోనే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు ఏం మాట్లాడతాడు, ప్రభు ఏ ఆలోచన ఇస్తాడు, ఈ దినము మరి వెళ్ళే పనిలో మార్గములో చేసే ప్రతి విషయంలో దేవుడు మనకు ఒక ఆలోచనను అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు ఒక నడిపింపును అనుగ్రహిస్తాడు. ప్రభువా, ఈరోజు నీకు ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించాలి. నీకు వ్యతిరేకమైనటువంటి కార్యము ఏది జరగకూడదు. నా మార్గంలో క్షేమము అయ్యా, నా డ్యూటీలో క్షేమము, నా ప్రయాణంలో క్షేమము, నా కుటుంబములో నాకు నా భార్య బిడ్డలకు క్షేమము దయచేయండి, నా సంఘానికి క్షేమము దయచేయండి అయ్యా, ఇదిగో నాయనా అని దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. దేవుని దగ్గర మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకు ఒక ఆలోచనని ఇస్తాడు, దేవుడు మనకు ఒక నడిపింపునిస్తాడు. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు తెల్లవారక మునిపే. చాలా మంది తెల్లవారిన తర్వాత 6 గంటలకు 7 గంటలకు 8 గంటలకు ఇలా లేస్తూ ఉంటారు. అది దేవుని బిడ్డలకు మంచి పద్ధతి కాదు. కనీసం అంటే తెల్లవారుజామున 5 గంటలకైనా లేవాలి. లాస్ట్ అంటే 5 నుండి కనీసం 6 గంటల వరకైనా ఒక గంట సేపైనా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయగలగాలి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో మనం గమనిస్తే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకు ఒక ఆలోచనను, దేవుడు మనకు ఒక నడిపింపును ఆయన దయచేస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో నుంచి రాయబడి ఉన్న మాట ఏంటంటే, కీర్తనల గ్రంథములో మరి 32వ కీర్తనలో మరి 8వ వచనంలో ఒక మాట ఉంది. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో ఆ దినవంతుడి కొరకు ప్రభు మనకు ఒక గొప్ప నడిపింపునిస్తాడు. ఆ దినవంతుడి కొరకు దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఎంతో గందరగోళ పరిస్థితిలో కలవరంతో మనం నింపబడి ఉంటా. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అర్థం కాని పరిస్థితిలో ఉంటా. అయితే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనకు సమాధానం ఇస్తాడు.
అందుకే 32వ కీర్తన 8వ వచనంలో రాయబడింది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో ప్రభు మనకు ఒక ఆలోచన. దావీదు ప్రార్థన చేసేవాడు, దేవా అలాని రాజ్యం మీదకి నేను యుద్ధానికి వెళ్ళాలా లేదా? దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, నీకు విజయం ఇస్తానంటాడు. ఇలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మన దినచర్యను మనము ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా మన దినచర్యను ఆశీర్వాదకరముగా దాన్ని ముగించుకోగలం. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. అంత భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధిలో మనము ఏకుమని లేచి ప్రార్థన చేసే అనుభవంలోకి మనం ఉండాలి. ఇంకా మనం గమనిస్తే కీర్తనల గ్రంథము బైబిల్లో మనం గమనించినట్లయితే 55వ కీర్తనలో 17వ వచనంలో రాయబడి ఉంది, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు అంటే సాయంకాలమున, ఉదయకాలమున, మధ్యాహ్నమున. అంటే ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి. ఈ విధంగా దావీదు భక్తుడు ప్రార్థించేవాడు. బైబిల్లో మనం చూస్తే 6వ కీర్తన 6వ వచనంలో రాయబడింది, ప్రతి రాత్రియు నేను కన్నీరు విడిచుచు దేవునికి మొరపెడుతున్నాడు. 6వ కీర్తన 6వ వచనంలో మనం గమనిస్తే ప్రతి రాత్రి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోగుచున్నది అని భక్తుడైనటువంటి దావీదు కీర్తనలో రాయబడి ఉంది. అంటే ఎక్కువజామున చేస్తున్నాడు, మరి ఉదయకాలంలో అంటే తెల్లవారకు మునిపే దేవుని సన్నిధిలో మొదలుపెడుతున్నాడు, మరి మధ్యాహ్నం కూడా ప్రార్థిస్తున్నాడు, సాయంకాలం కూడా ప్రార్థిస్తున్నాడు, రాత్రి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. మనం బాగా గమనించాలి. ఒక రాజుగారు ఆయన ఇశ్రాయేలు ప్రజలకు మరి 2వ రాజుగా దేవుని చేత అభిషేకించబడిన రాజుగారు మరి ఎంతగా రాజ్యభారం ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిని మాత్రము మర్చిపోకుండా ప్రార్థన మాత్రం ప్రతిరోజు కనీసం 4 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బాగా గమనించాలి. ఈనాడు మరి ఎంతో బిజీగా ఉన్నారు ప్రజలు. అందుకే దేవుడు ఏం చేశాడు, ఈ బిజీని అంతా తగ్గించి లాక్డౌన్ పెట్టేసి ఇళ్ళల్లో ఉండి ఇప్పుడైనా ప్రార్థన చేయండి అని దేవుడు మన మేలు కొరకే చేశాడు. కొన్ని మన మేలు కొరకే అనుకోవాలి. ఏదైనా కీడు ఉన్నప్పుడు, నష్టం ఉన్నప్పుడు, సాతానుడు మనకు నష్టం చేసినప్పుడు, సాతానుడు మనకు ఏదైనా కీడు చేయాలనుకున్నప్పుడు దేవుడు దాన్ని మేలుగా చేస్తాడు. ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మంచి సమయం ఇచ్చాడు. నీ డ్యూటీ వలన, నీ పని మాటల వలన, నీ కుటుంబ బాధ వలన నువ్వు ఎక్కువ ప్రార్థన చేయలేకపోయినావు. అందుకే దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు నువ్వు ప్రార్థన చేయడానికి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా ఎక్కువ జామున లేచి మనము ప్రార్థన చేయవారుగా ఉండాలి. అంతేకాకుండా 88వ కీర్తన 13వ వచనములో కూడా దేవుని వాక్యములో మనము ఆ మాటను చూడగలము. కీర్తనల గ్రంథము 88:13లో మనము గమనించినట్లయితే చూడండి ఆ మాట, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఉదయ కాలంలో మొట్టమొదటగా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది. ఎదుర్కోవడం అంటే ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తున్నారంటే, ఎవరైనా మన ఇంటికి స్నేహితులు వస్తున్నారంటే వారిని మనము మన ఇంటికి తీసుకురావడానికి, మనం వాళ్ళను ఆహ్వానించడానికి వెళుతాం. ఎదుర్కోవడం
ఉదయ కాలములని నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది. అవును సహోదరి సహోదరుడా, నీ పని వాటిల కంటే ముందుగా నువ్వు లేవగానే ఎవరితో మాట్లాడకుండా, ఏ పని చేయకుండా, ఇదిగో నువ్వు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని నీ పని ముగించుకొని దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ జామున ఇదిగో దేవునికి మొరపెట్టాలి, దేవునికి ప్రార్థించాలి. మొట్టమొదటిగా దేవుని ముఖ కాంతిని మనం చూడాలి. మొట్టమొదటిగా దేవునితో మనం మాట్లాడాలి. మొట్టమొదటిగా దేవునితో మనం సహవాసం చేయాలి. ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆయనతో మనం మాట్లాడాలి. ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఆయనను మనము స్తుతించాలి. ఆయనను మనము ఘనపరచాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించిన తర్వాతనే మన పనిబాటుల్లో మనం ముందుకెళ్ళాలి. అది మనకెంతో క్షేమం, మన కుటుంబానికి ఆశీర్వాదం, మన జీవితానికి ఆశీర్వాదం. ఉదయమునే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి, చెప్తే చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే మరి విలాప వాక్యములు 2వ అధ్యాయం 18, 19 వచనములో మనం గమనిస్తే అక్కడ నీ పసిపిల్లల ప్రాణం కొరకు రేయి మొదటి దామున లేచి మొరపెట్టుము అనేటువంటి మాటను మనము గమనించగలము. బైబిల్ గ్రంథంలో నుంచి మనం గమనిస్తే విలాప వాక్యములు 2వ అధ్యాయము 18, 19 వచనాలు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనీయము. విరామము కలగనీయకము. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొదపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, రేయి మొదటి జామున దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. దాదాపు రేయి మొదటి జాము 3 గంటల నుండి కనీసం 5 గంటల లోపల మనం లేచి దేవునికి ప్రార్థించాలి. ఎవరి కొరకంట? మన కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన సమస్యల కొరకు, మనకున్న వ్యాధుల కొరకు దేవునికి మొరపెట్టి ప్రార్థించాలి. దేవుడు తప్పకుండా విడుదల ఇస్తాడు. దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు కనుక రేయి మొదటి దామున లేచి ప్రార్థించాలి. చూడండి, నా మాటలు త్వరగా నేను చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఆయన ఉదయ కాలమున పెందలక్కడ లేచి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ముందుకెళ్ళిపోయాడు. యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి మనం గమనించినట్లయితే ఆయన కూడా పెందలకడనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనం గమనిస్తే ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా పెందలకడనే చీకటి ఉండగానే లేచి అరణ్య ప్రాంతములకు వెళ్ళి ఏకాంతముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినములో గమనించాలి. దేవుని సన్నిధిలో ఉదయ కాలమున లేచి మనము దేవునిలో ప్రార్థించాలి. దేవునికి మనము మొరపెట్టాలి. దేవుడు ఏం మాట్లాడతాడో ఆయన మాటల మీద మనం ఆశ పెట్టుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి మొట్టమొదటి విషయము ఉదయ కాలములోనే మనము దేవునికి ప్రార్థన చేయాలి. రెండో విషయానికి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నుండి ఉదయ కాలములో దేవుని మనము స్తుతించాలి. ఈ అనుభవంలో మనము గమనిస్తే దావీదు భక్తుడు కీర్తనల గ్రంథము 92వ కీర్తనలో మనము గమనిస్తే ఉదయ కాలములోనే దేవుని స్తుతించాలి. ఒకటి ప్రార్థన, రెండవది స్తుతి. 92వ కీర్తన 1వ వచనాన్ని మనము గమనించినట్లయితే
యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసత్తును 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది. హల్లెలూయా. ఉదయమున దేవుని ఉదయ కాలంలోనే లేచి దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. ఈ అనుభవంలో ప్రతి దేవుని బిడ్డలు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా మన దినచర్యలో ఈ అనుభవంలోనికి మనము రావాలి. ఇంతవరకును ఏకవచనమున లేకపోతున్నామేమో, ఇదిగో ఈ రోజు నుంచైనా ప్రభు వాక్యము ద్వారా మాట్లాడుతుండగా ఈ హృదయాన్ని ఒక్కసారి పరీక్షించుకొని నీ జీవితంలో ఒక మంచి తీర్మానం చేసుకోవాలని మనం చేస్తున్నాం. కాబట్టి ఉదయ కాలంలోనే దేవుని స్తుతించాలి అనే విషయాన్ని మనం గమనించాలి. అదే కీర్తనల గ్రంథములో నుంచి మనము గమనిస్తే 57వ కీర్తన 8వ వచనములో మనము చూసినట్లయితే అక్కడ నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను ఏకవనే లేచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కూడా దావీదు రచించినటువంటి కీర్తనే. ఆయన 2 అనుభవాలను మనం చూస్తున్నాం. ఒకటి, ఉదయ కాలంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రెండవది, ఉదయ కాలంలోనే దేవుని స్తుతిస్తున్నాడు. తన యొక్క వాయిద్యములతో మాట్లాడుతున్నాడు, తన ప్రాణముతో చెప్తున్నాడు, ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుము, నేను ఏకమున లేచెదను అంటాడు. దేవుని స్వరంలో ఏం చేస్తాడు? ఏకమున లేచి వాయిద్యములు తీసుకొని దేవునికి పాటలు పాడుతూ దేవుని స్తుతించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్లో మనం భక్తులను మనం గమనిస్తే ఒకటి ప్రార్థన, రెండవది స్తుతి. ఇది చాలా మనకు ఆ అనుభవంలోకి మనం రావాలి. ఎందుకంటే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే దానియేలు రోజు ముమ్మారు దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి వాడు. కనుక సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఉదయ కాలము లేచి 1-2 పాటలు పాడి దేవుని స్తుతించి ఆ తర్వాత దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నీ జీవితంలో ఉన్న పోరాటాల నుంచి, నీ సమస్యలలో నుంచి, నీకున్నటువంటి బాధలు, నీకున్నటువంటి వ్యాధులలో నుంచి, నీకున్న భయముల నుంచి, నీకున్న కృంగుదల నుంచి నువ్వు విడుదల పొందాలని ఉదయ కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్నే నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి భయపడవద్దు, సహోదరుడా భయపడవద్దు, దేనికి భయపడవద్దు, ఈ దరిద్రతకు భయపడవద్దు, వ్యాధికి భయపడవద్దు, ఈ కరోనా వ్యాధి నుంచి నువ్వు భయపడవద్దు. దేవాతి దేవుడు తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రార్థన, రెండవది స్తుతి, ఏకమనే ఈ 2 అనుభవాలు ఉండాలని మనము చేస్తున్నాం. 3వ విషయానికి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నుంచి దేవుని యొక్క ప్రవక్తలైనటువంటి వారు ఏకమనే లేచి వారు తన ప్రజలకు సువార్తను లేక దేవుడిచ్చిన మాటలను అందించేటువంటి వారు. ఇర్మియా గ్రంథములో మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనములో ఒక మాటను మనము గమనించగలం. ఇర్మియా గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే చూడండి, ఇక్కడ రాయబడింది. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 14వ వచనంలో చదువుతాం. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారుడికి ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుల ఆజ్ఞకు విధేయులైన వారు ద్రాక్షారసము తాగుకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. బైబిల్లో మనం గమనిస్తే ఇర్మియా భక్తుడు ఏకవచనమున లేచి దేవుని యొక్క సన్నిధిలో ప్రజలకు సువార్తను ప్రకటించేటువంటి వాడు. దేవుడు ఏ మాట అందిస్తే ఆ మాటలను ఇదిగో ప్రజలకు తెలియచేసేటువంటి వారు. అవునండి, ఏకవచనమున లేచి
సువార్త ప్రకటించేటువంటి అనుభవం. చాలా మంది దైవ సేవకులు ఇప్పట్లో మరి లేరు, కానీ ఎక్కువ చమున లేచి సువార్తను ప్రకటించే సేవకులు నేను చూశాను. ఒక బూర తీసుకొని ఆ బూర పట్టుకొని తెల్లవారుజామున 5 గంటలకే వీధులలో పల్లెలలో సువార్తను ప్రకటించేవారు నేను చూశాను. ఎనుగొండ ప్రాంతంలో కూడా ఒక దావసేనుడు ఉన్నాడు. ఎక్కువ జామున ఒక్కొక్క రోజు ఒక వీధికి వెళ్ళి కనీసం 5 నుంచి 6 వరకు 1 గంట సేపు సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఎక్కువ జాముననే దేవుని సన్నిధిలో మనం చూస్తే ఇర్మియా దేవుని ప్రజలకు సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రవక్తలందరూ కూడా ఎక్కువ జామున లేచి దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు అందిస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కువ జామున గురించి అనేక విషయాలు బైబిల్లో రాయబడినది. ప్రతి కార్యము కూడా ఉదయ కాలంలోనే ఎక్కువ జామునలోనే చేసేటువంటి వారు. కాబట్టి మూడవది, సువార్తను ప్రకటించేటప్పుడు ఎక్కువ జామునే ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నాలుగవ విషయానికి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథములో నుంచి మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథములో మనం గమనిస్తే వారు యుద్ధానికి బయలుదేరేటప్పుడు యెహోషువ ఎక్కువ జాముననే లేచి ప్రజలందరినీ సిద్ధము చేసి వారు యుద్ధమునకు బయలుదేరినట్టుగా మనము చూడగలుగుతున్నాం. యెహోషువ గ్రంథములో మనం గమనిస్తే 3వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతాను, చక్కగా వినాల్సిందిగా మనము చేస్తున్నాం. యెహోషువ ఏకువన లేచినప్పుడు అతడు ఇశ్రాయేలులందరినీ సిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యోర్దాను నది దాటడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడినప్పుడు యెహోషువ నాయకుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు మోషే మృతి పొందిన తర్వాత ఇదిగో యెహోషువ గారు ఆయన నాయకత్వం వహించినప్పుడు ప్రజలందరినీ ఏకువని లేచి వారిని సిద్ధపరిచి తిరిగి వెళుదాం పదాన్ని చెప్పి ఆయన ప్రయాణాన్ని సాగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రయాణంలో వారికి విజయం కలిగింది. యోర్దాను నది అడ్డుగా వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, మీరు దేవుని యొక్క యాజకులు, ఇదిగో మందసాన్ని మోస్తూ ముందుగా మీరు వెళ్ళండి అంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో మనం గమనిస్తే ఎప్పుడైతే దేవుని సేవకులు ఇదిగో ఆ మందసం మోసేటువంటి దేవుని సేవకులు మరి యోర్దాను నది కాళ్ళు తగిలినప్పుడు వెంటబడి యోర్దాను నది నీళ్లు ఆ సైడుకు ఈ సైడుకు పారిపోయినట్టుగా మనము చూస్తున్నాం. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అక్కడ రాయబడి ఉంది చూడండి. దేవుని వాక్యములో 3వ అధ్యాయములో మనం గమనిస్తే 11వ వచనములో సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా యెహోవా నుండి పారు నీళ్లు ఆపుబడి ఏక రాశిగా నిలుచును. దేవుని యొక్క సేవకులు ఇదిగో యాజకులు మందసాన్ని మోసుకున్నటువంటి వారు, వారి భుజం మీద మందసం ఉంది. మందసం అంటే దేవుడు నివసించే స్థలము. ఆ దేవుని నివాసం ఉన్నటువంటి స్థలాన్ని లేక దేవుడు నివసించే మందసాన్ని ఇదిగో యాజకులు మోస్తున్నారు. యెహోషువ చెప్పాడు, మీరు మందసాన్ని మోసుకుంటూ ముందు యాజకులు ముందు వెళ్ళండి అన్నాడు. యోర్దాను నదికి ఆ వల్ల వారు వెళ్ళాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కువ జామున లేచి యాజకులను సిద్ధపరిచి ప్రజలను సిద్ధపరిచి ఇదిగో దేవుని సన్నిధిలో నుంచి యెహోషువ ఇదిగో ప్రారంభించినాడు. వెంటబడే దేవుని యొక్క కార్యము అద్భుతంగా అక్కడ జరిగింది. ఈ సేవకులను గురించి మనం గమనిస్తే, యాజకులను గురించి మనం గమనిస్తే, యాజకుడు మందసం మోస్తూ ముందుకు వెళ్ళమన్నాడు, ప్రజలు వెనక ఉన్నాడు. నాయకుడు కూడా ఇదిగో ఆ మందసం వెనక నడుస్తూ వెళుతున్నాడు. ఎప్పుడైతే ఈ యాజకులు మందసం మోసే యాజకులు యోర్దాను నది నీళ్లలో అడుగు పెట్టారో దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని శక్తి ఆ సేవకులు లోనికి వచ్చి మందసములోంచి దైవ సేవకులోనికి వచ్చి ఆ శక్తి ద్వారా యోర్దాను నీళ్లు ఆ సైడు ఈ సైడు ఇదిగో ఏకరాశిగా నిలిచిపోయినాయి. జనాలు ఇదిగో జీవముగా యోర్దాను నది దాటి వెళ్ళారు.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయ కాలంలో మనం గమనించాలి. ఎక్కువ జామున లేచి దేవుని సన్నిధిలో మొదలుపెట్టడం ద్వారా, ఎక్కువ జామున లేచి దేవుని స్తుతించడం ద్వారా, ఎక్కువ జామున లేచి మన పనిని ప్రారంభించడం ద్వారా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు మన జీవితంలో జరుగుతాయన్నటువంటి వాస్తవాన్ని బైబిల్ సెలవిస్తుంది. ఆ విధముగా ఆ యోర్దాను నదిని వారు దాటగలిగినారు. దేవునికి స్తోత్ర. అంతేకాకుండా ఎరికో గోడలను కూలగొట్టడానికి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ జామున లేచి వారు ప్రయాణం చేశారు. అది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనములో కూడా ఒక మాటను మనం గమనిస్తాం. చూడండి, యెహోషువ 6:12వ వచనములో, ఉదయమున యెహోషువ లేగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసరే అని మనం గమనిస్తున్నాం. బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే యోర్దాను నది దాటారు. మళ్ళీ వారికి ఎరికో గోడలు, బలమైన గోడలు ఆటంకంగా వచ్చినప్పుడు అప్పుడు కూడా యాజకులను ముందు పెట్టి మీరు బూరలు ఊదుతూ ఉండండి అని వారికి సెలవిచ్చి, ప్రజలందరూ గట్టిగా కేకలు వేయండి అని వారికి సెలవిచ్చి, ఆ ఎరికో గోడల చుట్టూ 7 మార్లు ప్రదక్షిణలు చేసి దేవుని గట్టిగా స్తుతించి కేకలు వేశారు. ఆ ఎరికో గోడలు కూలిపోయినట్టుగా మనము గమనిస్తున్నాం. చూడండి, బైబిల్లో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలిను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారమును ఎక్కి పట్టణమును పట్టుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక. యాజకులు బూరలు ఊదేటువంటి వారు, అంటే వారు దేవుని స్తుతిస్తున్నటువంటి వారు. వారు ఉదయ కాలంలో లేచి దేవుని స్తుతిస్తున్నటువంటి వారు, ఉదయ కాలంలో దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి వారు. ఈ యోర్దాను కూడడానికి కూడా యెహోషువ ఎక్కువ జామున లేచి ప్రజలను సిద్ధపరిచాడు, యాజకులను సిద్ధపరిచాడు. ఉదయ కాలంలోనే వెళ్ళి ఇదిగో దేవుని సన్నిధిలో మనం గమనిస్తే 7 మార్లు దేవుని స్తుతించారు. చుట్టూ తిరిగి చివరిసారి గట్టిగా కేకలు వేశారు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమపరిచారు. యాజకులు బూరలు ఊదారు. వెంటబడే బలమైన ఎరికో కోట గోడలు కూలిపోయాయి. ఆ విధముగా వారు ఎరికోను జయించగలిగారు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, రెండో విషయం, మూడో విషయాన్ని మనం గమనిస్తే అక్కడే రాయబడి ఉంది, యెహోషువ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉదయ కాలంలో లేచాడు. ఈ పట్టణాన్ని మీదకి యుద్ధానికి పోయేటప్పుడు కూడా యెహోషువ ఎక్కువ జామున లేచి యుద్ధానికి వెళ్ళినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ వాక్యములో రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే, ఉదయమున యెహోషువ ఎక్కువన లేచి జనులను యూహపరిచి తాము ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు, హాయి మీదికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎక్కువ జాముననే లేచి ప్రజలను, యుద్ధశీలులను సిద్ధపరిచి హాయి మీదికి యుద్ధానికి పోయినట్టుగా మనము చూస్తున్నాం. ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ జామున లేచి ప్రార్థన చేసేవారు. దేవుని స్తుతించేటప్పుడు ఎక్కువని స్తుతించేవారు. యుద్ధానికి వెళ్ళేటువంటి వారు ఎక్కువని లేచి యుద్ధానికి వెళ్ళేటువంటి వారు. సువార్త ప్రకటించేటువంటి వారు ఎక్కువని లేచి సువార్త ప్రకటిస్తున్నారు. మనం గమనించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజల, యుద్ధమునకు వెళ్ళినప్పుడు మనము గమనించినట్లయితే ఎక్కువనే లేచి వెళ్ళాడు. హాయి మీదికి వెళ్ళి యుద్ధము చేశాడు, హాయిని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మనం గమనిస్తే 23వ వచనం 8:23లో వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చిరి.
హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణంపై వారు విజయం పొందగలిగినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. ఎక్కువ జామున లేచి దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఎక్కువ జామున లేచి దేవుని మనం స్తుతించాలి. ఎక్కువ జామున దేవుని సువార్తను ప్రకటించే అనుభవం లేకుండా ఎక్కువ జామునే మనము ఏ కార్యము చేయాలన్నా ఇదిగో మనం ఏకమనే మనము చేయాలి అన్నటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాం. కాబట్టి ఈ విషయము ఇది 4వ విషయముగా మనము చూస్తున్నాం. చివరి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. 5వ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుని వాక్యములో నుండి దేవుని మందిరమునకు దేవుని మాటలు వినడానికి ఎక్కువ జాముననే ఆ రోజు దేవుని సేవకులు, దేవుని ప్రజలు వెళ్ళేటువంటి వారు. బైబిల్ గ్రంథంలో నుంచి మనం గమనిస్తే ప్రియమైన సహోదరి సహోదరుడా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనాన్ని మనము గమనిస్తున్నప్పుడు అక్కడ లేఖనంలో రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే, అప్పుడు రాజైన హిజ్కియా పెందలక్కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుని మందిరమునకు ఎక్కువ జాముని వెళ్ళేటువంటి అనుభవం కలిగిన వారు ఆ దినాలలో ప్రజలు కానీ రాజులు కానీ ఉదయ కాలము లేచి దేవుని మందిరానికి వెళ్ళేవారు. ఈరోజు మనం గమనిస్తే ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, ఉదయం 10 గంటలకు ఆరాధన అని మరి ప్రకటిస్తే ఆ సంఘ క్రమానికి లోబడి సమయానికి మందిరానికి రాలేని పరిస్థితి. 10 గంటల కంటే 10:30కు వస్తారు, 11 గంటలకు కూడా వస్తారు, 11:30కు వస్తారు, 12కు వస్తారు, చివరిలో ఆమె అన్న తర్వాత కూడా వస్తారు. అంటే ప్రజలు అలాంటి నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నారు, ఆసక్తి లేని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళడానికి దేవుని సన్నిధిలో ఆసక్తి అనేది ఉండాలి. ఒక సమయాన్ని ప్రకటించినప్పుడు ఆ సంఘ క్రమానికి మనం లోపడాలి. దేవునికి మనము మొదటి స్థానం ఇవ్వాలి. పనులు ఎన్నో మనకు ఉండవచ్చు. ఆ పనులను త్వరగా మనము ముగించుకొని ప్రభు సన్నిధికి సమయానికి మనం వెళ్ళేది నేర్చుకోవాలి. ఎక్కువ జామున రాజు వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వాడని బైబిల్లో మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన పోయి ఏం చేసేవాడు అని మనం గమనిస్తే, ప్రజల నిమిత్తమై మరి ఆయన కొరకై బలులను అర్పించేటువంటి వాడు. ఉదయకాలములను వెళ్ళి చూడండి, మనం గమనిస్తే రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 బర్రెపిల్లను, 7 మేకపోతులను వారు తెచ్చించిన కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారికి యాజకులకు ఆజ్ఞాపించెను. ఉదయ కాలములో వెళ్ళి దేవునికి బలి నర్పించేవారు. ఉదయ కాలములోనే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మందిరానికి వెళ్ళేటప్పుడు మనము ఆ సమయానికి మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. 84వ కీర్తనలో మనం గమనిస్తే కోరా కుమారుడు ఎంత ఆసక్తితో దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారు అని మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాటను చూడండి. 84వ కీర్తన 1వ వచనాన్ని నేను చదువుతాను. చక్కగా దేవుని వాక్యాన్ని వినాలి. చూడండి, అక్కడ రాయబడింది, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సౌమచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. బైబిల్లో మనం గమనిస్తే కోరాకు కుమారుడు, కోరాకు, దాతాను, అభిరాము అనేటువంటి ముగ్గురు మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి వారు. అయితే కోరాకు కుమారుడు మాత్రము రక్షించబడి దేవునికి తమ హృదయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో ఎంతో ఆశ కలిగి దేవుని మందిరానికి వెళ్ళేవారు. ఎలాగంటే వారి ప్రాణమంట ఆనందముతో కేకలేస్తుంది.
జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయించున్నది. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆసక్తి ఉండాలి, ఆనందం ఉండాలి. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడెప్పుడు కనబడదును, ఎప్పుడెప్పుడు నా దేవుని మందిరంలో నేను కనబడతాను, ఎప్పుడెప్పుడు ఇదిగో దేవుని నేను ఆరాధించాలి, ఒక ఆశ, ఒక తృష్ణ ఉండాలి. నిరుత్సాహముగా, నిర్లక్ష్యముగా ఎవరు ఏమనలే అని చాలా మంది నిరుత్సాహంతో నిర్లక్ష్యంతో వద్దామా వద్దా అనుకుంటా ఉంటారు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు సమయానికి వెళ్ళకపోతే అధికారులు ఊరుకుంటారా? ఆబ్సెంట్ పడతారు, జీతం కట్ అయిపోతారు. నువ్వు కూడా దేవుని మందిరానికి సమయానికి రాకపోతే పరలోకంలో ఇదిగో అక్కడ కూడా ఆబ్సెంట్ పడతారు. జాగ్రత్త, సమయంకి వచ్చారా లేదా? దేవుని దూతలు, దేవుడు అక్కడ నీ పేరున ఒక గ్రంథం ఉంటుంది. అక్కడ నీ దినచర్య, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, ఇదిగో నీ ఆసక్తి, నీ ప్రార్థన జీవితము, నీ వ్యక్తిగత జీవితము, నీ పరిశుద్ధ జీవితము, నీ మాటలు, నీ క్రియలు, నీ చూపులు, ప్రతిదీ కూడా అక్కడ ఇదిగో రాయబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు సహోదరి సహోదరుడా, బైబిల్లో రాయింది, మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నీలో ఎంత ఆసక్తి ఉంది? ఎవరి కోసమైనా బలవంతం చేస్తుంటే వెళుతున్నావా? ప్రార్థనకి వెళ్ళకుంటే పాస్ లేకుండా బాధపడతాను వెళుతున్నావా? నీ ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేస్తూ వెళుతున్నావా? అది కాదు, నీలో ఆసక్తి పుట్టాలి. జీవము గల దేవుని మందిరానికి నేను వెళితే ఆ దేవుని మందిరములో నాకు ఆశీర్వాదం ఉంది, ఆ దేవుని మందిరములో నాకు స్వస్థత ఉంది, ఆ దేవుని మందిరములో నాకు ఆరోగ్యం ఉంది, ఆ దేవుని మందిరములో వెళితే సమాధానం ఉంది. నేను దేవుని వాక్యం వినాలి, ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయ జీవితంలో ఇంకా ముందుకెళ్ళాలి, దేవుని సభలో కనబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి అని ఒక ఆశ నీకు ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఏకమున లేచి రాజుగారు దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. బైబిల్లో మనం ఇంకా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 37వ వచనములో మనం గమనిస్తే, ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు, రాత్రి వేళ ఒలీవ కొండకెళ్ళుచు కాలము గడుపుచుండెను. 38లో మనం గమనిస్తే, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములు ఆయన యొద్దకు కందలకడనే వచ్చుచుండిరి. దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయములో బోధిస్తూ ఉన్నప్పుడు రాత్రి ఒలీవ కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఉదయకాలంలోనే దేవాలయంలోకి వచ్చి దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ప్రజలందరూ పెందలకడనే లేచి, ఉదయ కాలమున లేచి దేవుని వాక్యం వినడానికి కొన్ని వేల మంది, వందల మంది దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి చూస్తే వారు ఎంతగానో దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈ కాలంలో ప్రజల్లో ఎంతో నిరుత్సాహము, ఎంతో నిర్లక్ష్యము, ఎంతో సోమరితనం కనబడతా ఉంది. దేవుని మందిరానికి వెళ్ళాలంటే సాకులు, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఏదో సాకులు. బంధువులు వచ్చారు, టైం అయిపోయింది, బట్టలు సిద్ధం చేసుకోలేదు, ఇంకా వంట చేసుకోలేదు, ఇలాగ ఎన్నో సాకులు చెప్పి మందిరానికే మానుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అది నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, పెద్దలకనంటే సమయానికి నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి నువ్వు ప్రార్థించాలి, దేవునికి నీ కానుకలు, దేవునికి నీ దశభాగాలు దేవుని మందిరానికి వచ్చి నువ్వు చెల్లించాలి. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీకు క్షేమము, ఆరోగ్యం కలుగుతుంది. పెందలకడనే లేచి ప్రజలందరూ కూడా దేవుని వాక్యం వినడానికి దేవాలయానికి వెళ్తున్నారు. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేస్తాడు ఒలీవ కొండలో. ఉదయ కాలంలోనే దేవాలయంలోనికి వెళ్ళి ప్రకటించేవాడు, గ్రామాలకు వెళ్ళి ప్రకటించేవాడు, పట్టణాల్లో కూడా ప్రకటించేటువంటి వాడు.
నా సహోదరి సహోదరుడా, ఈ రోజైనా నీలో ఒక మంచి తీర్మానం రావాలి. దేవుడు, దేవుని సన్నిధి, దేవుని పని అంటే నిర్లక్ష్యం చేయకూడదు. మొదట దేవుడు, తర్వాత నీవు. మొదట దేవుని పని, తర్వాత నీ పని. మొదట దేవునికి ఇవ్వాలి, తర్వాత నువ్వు వాడుకోవాలి. మొదట దేవునికి నీ సమయం ఇవ్వాలి, తర్వాత నీ సమయాన్ని నువ్వు వాడుకోవాలి. ఇలా నువ్వు తీర్మానం చేసుకుంటే ప్రభు నిన్ను గొప్పగా దీవిస్తాడు. బైబిల్లో మనం గమనిస్తే, యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం అక్కడ ఒక మాటను మనం గమనించగలం. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చూసుకుందాం. మొదటి నుంచి చదువుతాం. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిన కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. తెల్లవారగానే. ఇక్కడ కూడా ఆ మాట ఉంది. యేసు ప్రభు రాత్రంతా ఒలివ కొండలో ప్రార్థన చేసి పొద్దున్నే దేవాలయంలో వాక్యం బోధిస్తూ ఉంటే ప్రజలందరూ తెల్లవారేసరికి దేవాలయం నిండా ఉన్నారు, దేవుని వాక్యం వింటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేసే విషయంలో ఏకువనే ప్రార్థన చేయాలి. దేవుని స్తుతించేటప్పుడు ఏకువ జమర లేచి దేవుని స్తుతించాలి. దేవుని సువార్త ప్రకటించేవారు ఏకువనే లేచి సువార్త ప్రకటించాలి. దేవుని యొక్క సన్నిధిలో యుద్ధములకు వెళ్ళేటువంటి రాజులు ఏకువనే లేచి యుద్ధాలకు వెళ్ళేటువంటి వారు మనం గమనిస్తే, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారు ఏకువనే లేచి మందిరానికి వెళ్ళారు. అంటే ఏకువనంటే పొద్దున్నే రావాలని కాదు. అవునండి, గొప్ప గొప్ప దైవజనులు మరి 4-3 సర్వీసులు మరి ఆరాధన ఉన్నటువంటి వారు పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మరి ఆరాధన సర్వీసులు నడిపిస్తున్నారు. వెళ్తున్నారు ప్రజలు ఆశ కలిగి, వారు దీవించబడుతున్నారు. బైబిల్ గ్రంథములో మనం గమనిస్తే, యేసుక్రీస్తు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు ఆదివారం తెల్లవారుజామున యేసుక్రీస్తు సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తు సమాధి దగ్గరికి ఏకువని లేచి వారందరూ కూడా అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు శరీరాన్ని సుగంధ ద్రవ్యములతో నింపాలని వెళ్ళేవారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనములోను, మార్కు సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాల్లోను, లూకా సువార్త 24వ అధ్యాయం 1-2 వచనాల్లోను, యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాల్లోను మీరు బాగా చదివితే, వారు పెందడక్కడనే లేచి, వారు తెల్లవారక ముందే లేచి యేసు క్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళిన మాటను మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుందని సామెతల్లో ఉంది. సోమరి పాత్రలో చేయబడితే మనకి ఏమి దొరకదని రాయబడి ఉంది. సోమరితనం వదిలిపెట్టాలి, నిర్లక్ష్యము వదిలిపెట్టాలి, నిరుత్సాహం వదిలిపెట్టాలి. దేవుని మాటలను మీరు గమనించి నీ వరకు నీవు, నీ వరకు నీ కుటుంబము ఏకువన లేచి దేవుని స్తుతించాలి, ఏకువని దేవునికి ప్రార్థించాలి, ఏకువ జాములో దేవునిలో కనబడాలి, సమయానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎప్పుడైతే చేయగలుగుతామో ప్రభు నిన్ను గొప్పగా దీవిస్తాడు. కాబట్టి ఆ మాటలు ముగిస్తున్నాను సహోదరి సహోదరుడా. అనేక విషయాలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం గమనిస్తే, మోసే ఏకువన లేచి సీనాయి పర్వతానికి వెళ్ళి ఆ 10 ఆజ్ఞల పలకలను దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. మనము గమనించినట్లయితే అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంతో మంది భక్తులు ఏకువన లేచి ప్రభు సన్నిధిలో కనబడ్డారు. ఈ ఉదయ కాలంలో నా మాటలు ముగిస్తున్నా. నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీ జీవితం ఏ విధంగా ఉంది? నిర్లక్ష్యంతో ఉన్నావా? సోమరితనంతో ఉన్నావా? అయితే ఇప్పుడే దేవుని ఒక తీర్మానం చేసుకో. లెమ్ము, తేజరీలము
యెహోవా మహిమ నీ మీద ఉదయించునని బైబిల్లో రాయబడింది. ఒక మంచి తీర్మానం చేసుకో, ప్రభుత్వంలో ఒక మంచి తీర్మానం చేసుకో. ఎవరు చూడలేదులే, చెప్పేవారు లేరులేని, లాక్డౌన్ ఉంది, ఇంకా ఎక్కడికి పోయే పని లేదు అని సోమరితనముగా ఉంటూ, తింటూ నిద్రపోతూ, ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానం లేకుండా జీవిస్తున్నామేమో, అది నీకు మంచిది కాదు. ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఒక మంచి తీర్మానం చేసుకుందా. ఇదిగో ఈ సమయంలో నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి అందరూ తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందా. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఏకోజాలను లేచి అయ్యా నిన్ను స్తుతించిన భక్తులను మేము చూస్తున్నాం. ఏకోజాలను లేచి నీకు ప్రార్థించిన భక్తులు మేము చూస్తున్నాం. ఏకోజాలను లేచి సువార్త ప్రకటించిన ప్రవక్తలను మేము చూస్తున్నాం. ఏకోజాలను లేచి యుద్ధానికి ఇదిగో వెళ్ళినటువంటి అయ్యా దేవుని సేవకులు మేము చూస్తున్నాం. అయ్యా యుద్ధ సూర్యులు మేము చూస్తున్నాం. ఏకోవలను లేచి దేవుని మందిరానికి వెళ్ళేటువంటి భక్తులను చూస్తున్నాం. ఏకోవనే దేవుని మాటలు వింటున్నాం. విశ్వాసాలు మేము చూస్తున్నాం. ఈ సమయంలో ప్రతి భక్తులు కూడా నిర్లక్ష్యం లేకుండా, సోమరితనము లేకుండా నీ శక్తితో నింపి అయ్యా నీ సన్నిధిలో ఆశ కలిగి నీ సన్నిధికి వెళ్ళినట్టుగా, నిన్ను స్తుతించినట్టుగా, నిన్ను ప్రార్థించినట్టుగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవాన్ని ఆత్మతో నింపమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డలో ఉన్న నిర్లక్ష్యము, ప్రతి బిడ్డలో ఉన్న సోమరితనము, ప్రతి బిడ్డలో ఉన్న సాతాను దాడులు యేసు క్రీస్తు నామములో ఉదయ కాలంలో మేము బంధిస్తున్నాం. ఉదయ కాలంలో బిడ్డల గురించి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఆశ్చర్యములు, అద్భుతములు, గొప్ప కార్యములు ప్రతి కుటుంబంలో జరుగును గాక. ఏ కుటుంబం దుఃఖములో ఉన్నారో, ఏ కుటుంబము వ్యాధులతో ఉన్నారో, ఏ కుటుంబంలో తన వారిని పోగొట్టుకొని, తన రక్త సంబంధులకు పోగొట్టుకొని అయ్యా వారి వ్యాధులలో దుఃఖములో ఉన్నారో వారిని ఓదార్చమని మేము ప్రార్థిస్తున్నాం. యెషయా గ్రంథములో రాయబడి ఉంది, నేనే నిన్ను ఓదార్చువాడనని సెలవిచ్చిన దేవా, నీ బిడ్డలను ఓదార్చమని మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డల కన్నీళ్లు తుడవమని మేము ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రము నాయన. సహాయం చేయండి ప్రభువా, గొప్ప కార్యములు జరిగించండి. ఈ కరోనా వ్యాధి నుంచి ప్రజలను విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాను, మా గ్రామాన్ని, ప్రపంచ దేశాలను మీరు విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. సంఘమును బలపరచయ్యా, సంఘ సరిహద్దులు విశాలపరచండి నాయన. ఓ నానాటికి ఇంకా అభివృద్ధిని చేయండి ప్రభువా. నీ రాకడ కొరకే ప్రజలు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. ఈ కృపతో నింపండి, సహాయం చేయండి అయ్యా. ఉదయ కాలంలో నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. రావడం నుంచి అంతవరకు నీ పరిశుద్ధాత్మనికులు జరిగించినందుకు వందనాలు. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరి యొక్క పరిశుద్ధ దినములో ఈ లైవ్ లో మేము పాల్గొనే కృపను, భాగ్యమును దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ లైవ్ చూస్తున్న బిడ్డలందరికీ, సంఘం అంతటికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని రాకడ పర్యంతం వరకు మనకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇక మాట ప్రభు చిత్తమైతే మరి వచ్చే ఆదివారము, మరి జూన్ మాసం మరి 7వ తారీఖు ప్రభురాత్రి భోజన సంస్కారము పరిశుద్ధ బలం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ఈ లైవ్ లోనే మీరు బలలో పాల్గొనాలని మనవి చేస్తున్నా. మీ ఇంట్లోనే మీరు మరి రొట్టెలు సిద్ధం చేసుకొని, ద్రాక్షారసము సిద్ధం చేసుకున్నప్పుడు ఈ లైవ్ లో మేము మరి ఈ రొట్టె విరిచినప్పుడు మీరు కూడా రొట్టె విరిచి తీసుకోవాలి. లైవ్ లోనే ద్రాక్షారసం ఇచ్చినప్పుడు మీరు దాన్ని త్రాగాలి. కాబట్టి సిద్ధపడవలసిందిగా ప్రభునామములో మనవి చేస్తున్నాం. దేవుడు మరి ఒకసారి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.